నిర్మాతలు నాగవంశీ, సాహు ఇంకా మైత్రి వాళ్ళు, ఇంకోవైపు దిల్ రాజు, శిరీష్, ఏషియన్ సునీల్, ఇలా టాలీవుడ్ లో ప్రొడ్యూసర్స్ రెండు వర్గాలుగా చీలిపోయి గొడవలు జరిగాయి. అది కూడా పర్సంటేజ్ విధానంపై. అయితే మధ్యలో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ కల్పించుకొని విషయాన్ని ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఒక కమిటీ వేశారు. అయితే మళ్ళీ సింగిల్ స్క్రీన్ వాళ్ళు మాకు పర్సంటేజే కావాలి అని అంటున్నారు. సో ఈసారి ఏకంగా మెగాస్టార్ ఇంట జరిగింది మీటింగ్. బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన నైజాం సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ విధానం ఇప్పుడు మరింత కీలక మలుపు తిరిగింది. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్న ఈ వివాదం చివరకు మెగాస్టార్ చిరంజీవి ఇంటి వరకు చేరడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా భావించే చిరంజీవి ముందుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించడం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ సమావేశానికి టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరవడం ఈ అంశం ఎంత సీరియస్ గా మారిందో చూపిస్తుంది. చిరంజీవి నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశానికి అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, కేఎల్ నారాయణ వంటి ప్రముఖులతో పాటు పలువురు ఎగ్జిబిటర్లు కూడా హాజరయ్యారు. దాదాపు గంటకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో ప్రధానంగా నైజాం ప్రాంతంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సంటేజ్ విధానం అమలు చేయడంపై చర్చ జరిగినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఈ అంశంపై ఎగ్జిబిటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, సినిమాల ఆదాయాల్లో మార్పులు రావడం, పంపకాల విషయంలో స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో ఈ సమస్య పెద్దదైంది. సమావేశంలో ఎగ్జిబిటర్లు తమ సమస్యలను చిరంజీవికి వివరంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా చిరంజీవి కూడా కొన్ని విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఛాంబర్ ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎగ్జిబిటర్లు మళ్లీ మీడియా ముందుకు వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టడం సరైన పద్ధతి కాదని చిరంజీవి సూచించినట్లు సమాచారం. ఇలాంటి చర్యల వల్ల బయటకు ఇండస్ట్రీ అంతా ఒకే మాటపై లేదనే భావన వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారట. అయితే ఎగ్జిబిటర్లు కూడా తమ వైపు వాదనను గట్టిగానే వినిపించినట్లు తెలుస్తుంది. తాము ఎందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందో, గతంలో కమిటీలు ఎలా పనిచేశాయో చిరంజీవికి వివరించినట్లు సమాచారం. ఫిలిం ఛాంబర్ నుండి విడుదలైన లెటర్ హెడ్స్, ప్రెస్ మీట్స్ తర్వాత వచ్చిన ప్రకటనలు అన్ని చూపిస్తూ పరిస్థితిని వివరించారట. గతంలో కూడా ఇలాంటి కమిటీలు ఏర్పడి చివరకు సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయాయని, అందుకే ఈసారి తమ ఆందోళనను బహిరంగంగా చెప్పాల్సి వచ్చిందని ఎగ్జిబిటర్లు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి ఎగ్జిబిటర్లకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఏర్పాటైన కమిటీ ఈసారి సానుకూల నిర్ణయం తీసుకునేలా తాను కూడా వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని చెప్పారట. జూన్ 30లోగా అందరికీ ఆమోదయోగ్యమైన పర్సంటేజ్ విధానం తీసుకురావడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇలా అందరికీ న్యాయం జరిగేలా కమిటీ పనిచేస్తుందనే నమ్మకం తనకు ఉందని చిరంజీవి చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి ఇచ్చిన ఈ హామీతో ఎగ్జిబిటర్లు కొంతవరకు శాంతించినట్లు తెలుస్తుంది. సమావేశం ముగిసిన తర్వాత మిగతా ఎగ్జిబిటర్లతో కూడా చర్చించి తమ పూర్తి అభిప్రాయాన్ని మరో 24 గంటల్లో తెలియచేస్తామని వారు చెప్పారట. మరోవైపు బయటకు వచ్చిన దిల్ రాజు కూడా సమావేశం చాలా సానుకూలంగా జరిగిందని మీడియాకు తెలిపారు. 2 రోజుల్లో సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయమేమిటంటే, ఇటీవల పెద్ద చర్చకు కారణమైన పెద్ది సినిమా గురించి సమావేశంలో పెద్దగా చర్చ జరగలేదట. ఎందుకంటే ఈ వివాదం మొదలైనప్పటి నుండి పెద్ది సినిమా రిలీజ్ పై ప్రభావం పడుతుందనే ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా నైజాం సింగిల్ స్క్రీన్లలో సినిమా ప్రదర్శనపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ సమావేశంలో ఆ సినిమా పేరును పెద్దగా ప్రస్తావించలేదని సమాచారం. అయితే సమావేశం ముగిసిన వెంటనే మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎగ్జిబిటర్లు చిరంజీవిని కలవగా నిర్మాతలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేపు రాజమండ్రిలో కొంతమంది నిర్మాతలు పవన్ ను కలిసి తమ వాదనను వినిపించబోతున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. దీంతో చిరంజీవి సమావేశంలో పూర్తి స్థాయి నిర్ణయం వెలువడలేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వివాదం ప్రారంభమైనప్పుడే నిర్మాత నాగవంశీ ఒక వ్యాఖ్య చేశారు. ఒకవేళ తెలంగాణ సింగిల్ స్క్రీన్లలో పెద్ది సినిమాకు సమస్యలు వస్తే తాము చిరంజీవి, రామ్ చరణ్ ను కలుస్తామని ఆయన అప్పట్లో చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితి నిజంగా జరగడం ఇండస్ట్రీలో మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇన్సైడ్ టాక్ ప్రకారం చిరంజీవి ఈ సమావేశంలో ఎగ్జిబిటర్ల దూకుడు విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ వారి సమస్యలను చాలా ఓపికగా విన్నట్లు తెలుస్తోంది. ఇన్ని సంవత్సరాలు మౌనం పాటించిన మీరు ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు బయటకు వచ్చారు అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తినట్లు సమాచారం. గతంలో జరిగిన సమావేశాలు, అప్పటి నిర్ణయాలు అన్నిటి గురించి వివరాలు తెలుసుకున్నారట. ఇప్పటికే ఏర్పాటైన కమిటీకి మరికొంత సమయం ఇచ్చి జూన్ చివరి నాటికి స్పష్టమైన నిర్ణయం తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది సినిమాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆ తర్వాత నుండి అమలు చేసే కొత్త పర్సంటేజ్ విధానం గురించి కమిటీ ఒక ఫైనల్ రిపోర్ట్ ఇవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. నిర్మాతలు ఆయనను కలిసి ఏం చర్చిస్తారు, ఆయన ఎలాంటి సలహా ఇస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే సినీ పరిశ్రమలో పెద్దగా భావించే చిరంజీవి ఇచ్చిన మాటకు భిన్నంగా పవన్ వెళ్లే అవకాశం తక్కువేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ నిర్మాతలు పవన్ ను కలవడం వెనుక మరో వ్యూహం ఉందా అనే చర్చ కూడా సాగుతుంది. మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితి కొంత కూల్ అయినట్టే కనిపిస్తున్నా అసలు పరిష్కారం ఇంకా రావాల్సి ఉంది. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇలా అందరూ ఒకే మాటపైకి రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని పెద్ద సినిమాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.